ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయోధ్య విరాళాల వివాదం ఇప్పుడు మరొక మలుపు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదు అంటూ శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైంది అంటున్నారు సంజయ్ రౌత్. ₹1 కోటి నగదు కూడా విరాళంగా ఇచ్చారు. శివ సైనికులు సాధువుల సమక్షంలో ఈ విరాళం ఇచ్చారు అంటున్నారు సంజయ్ రౌత్. ఏళ్లు గడుస్తున్నా ట్రస్ట్ నుంచి మాకు రసీదు అందలేదు అంటున్నారు సంజయ్ రౌత్. మేమిచ్చిన విరాళాలు ఎక్కడికి పోయాయి, పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి, జవాబుదారీతనం ఉండాలి అని సంజయ్ రౌత్ డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, అయోధ్య విరాళాల అంశం చినికి గాలివాడిగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంత పెద్ద ఆలయం విషయంలో ఎందుకు ఇన్ని వివాదాలు తలెత్తుతున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు ఉద్ధవ్ వర్గం చేస్తున్న ఆరోపణలు ఏంటి? వాళ్ళు ఇచ్చిన వెండి ఇటుక ఆ అమౌంట్ ఎక్కడికి పోయాయి? దేశంలో అత్యంత పవిత్రమైన అలాగే హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రామాలయంలో, అయోధ్య రామాలయంలో ముఖ్యంగా విరాళాల దుర్వినియోగం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం దీనిపైన సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రధానంగా రాజకీయ పార్టీ నేతలు కూడా చేస్తున్న ఆరోపణలు ముఖ్యంగా విరాళాలు దుర్వినియోగం అవడం, అలాగే కానుకలు మాయమవడం, వీటన్నిటికి సంబంధించి రాజకీయమైన చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం కూడా ముఖ్యంగా అయోధ్య రామాలయ క్షేత్ర ట్రస్ట్ కి సంబంధించి ఈ ముఖ్యంగా నిధులను అలాగే విరాళాలను ఏ విధంగా మీరు ఆడిట్ చేశారు, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రధాని కార్యాలయం కూడా అడగడం జరిగింది. కానీ ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యాలయానికి వివరాలు అందించేందుకు ఆలయ ట్రస్ట్ నిరాకరించడం జరిగింది. అయితే సిట్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా FIR లో కొంతమంది పేర్లను చేర్చడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ 306, 316 అలాగే 317, సబ్సెక్షన్ 5 అలాగే 4 ప్రకారం ఇటు FIR నమోదు చేయడం జరిగింది. ఈ రోజు ఈ FIR ఆధారంగా కీలక చర్యలు ముఖ్యంగా అరెస్టులు చేయడం, ఆలయ ట్రస్ట్ బోర్డు నుంచి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారిని తొలగించడం సహా కీలక చర్యల్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విరాళాల దుర్వినియోగం విషయంలో ముఖ్యంగా అనుకల్ప్ మిశ్రా, అలాగే లవకుశ్ మిశ్రా, అలాగే అవినాష్ శుక్లా, అలాగే చిన్ను యాదవ్, మనీష్ యాదవ్, ఈ విధంగా ఆలయ బోర్డులో ముఖ్యంగా ఆలయ కానుకలు అలాగే వచ్చిన విరాళాలు వీటన్నిటినీ కూడా సొంత పనులకు, సొంత అవసరాలకు వాడుకోవడం, ఇటువంటివి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సో సిట్ దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈరోజు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన ఎంక్వైరీ ప్రారంభమైంది. దోషులందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి ఇటు బీజేపీ నేతల నుంచి వస్తున్న స్పందన. సో చూడాలి ఈ రోజు ముఖ్యంగా ఎవరెవరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఈ విరాళాల దుర్వినియోగం అలాగే ఆలయ కానుకల కనిపించకుండా పోవడానికి సంబంధించిన అంశానికి సంబంధించి ఈ రోజు యూపీ పోలీసులు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపికృష్ణ, అది అయోధ్య విరాళాల విషయం మాత్రం ఇప్పుడు అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఏమవుతున్నాయి ఆ విరాళాలు, ఎందుకు సరిగ్గా లెక్కలు మెయింటైన్ చేయట్లేదు? ఇప్పుడు ఈ అంశం అటు రాజకీయ వర్గాల్లోనే కాదు ఇటు భక్తుల్లో కూడా ఆందోళనకు కారణమైంది. నిజాలు నిగ్గు తేల్చాలి అని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.